గైస్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్. స్వెల్ట్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? సో అసలు స్వెల్ట్ అంటే ఏంటి అండ్ స్వెల్ట్ బేసిక్స్ వీటన్నిటి గురించి మనము ఈ ట్యూటోరియల్లో మాట్లాడుకుందాం. సో స్వెల్ట్ అనేది ఒక యూఐ ఫ్రేమ్వర్క్. బేసికల్లీ చాలా లైట్ ఫ్రేమ్వర్క్ అనమాట. దీనిలో లెర్నింగ్ కర్వ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మనం రియాక్ట్ అండ్ యాంగులర్ వ్యూ వీటితో కంపేర్ చేసుకుంటే అసలు చాలా ఈజీగా ఉంటుంది స్వెల్ట్ మీరు నేర్చుకోవడానికి. ఫ్రాంక్లీ చెప్పాలంటే కరెక్ట్గా ఒక 1 వీక్ కూర్చున్నారంటే మీకు మొత్తం స్వెల్ట్ అంతా అర్థమైపోతుంది. సో ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీంట్లో నెక్స్ట్ డేస్ లాగా సేమ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు ఒకే దగ్గర రాసుకోవచ్చు. అండ్ అలా రాయాలి అంటే మనం యాక్చువల్లీ స్వెల్ట్ కిట్ అని ఉంటుంది, అది వాడుకొని చేయొచ్చు అనమాట. ఈ ట్యూటోరియల్లో మాత్రం నేను ఓన్లీ బేసిక్స్ కవర్ చేస్తున్నాను. బేసిక్ స్టేట్ మేనేజ్మెంట్ ఎట్లాగా, ప్రాప్స్ ఎట్లా పంపించుకోవాలి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి, అండ్ ఇన్పుట్ వాల్యూస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్కమింగ్ ట్యూటోరియల్స్లో నేను ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌటింగ్ ఎలా చేయాలి, ఒక వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి, స్వెల్ట్ యూస్ చేసి డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు డిలే, మనము ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్వెల్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ప్రతి స్వెల్ట్ పేజ్ని మనము డాట్ స్వెల్ట్ అని ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేస్తాము. ఈ ప్లస్ పేజ్ అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట బేసికల్లీ. స్క్రిప్ట్ పార్ట్ వేర్ వి రైట్ అవర్ జావా స్క్రిప్ట్, తర్వాత సెకండ్ ఏమో టెంప్లెట్ పార్ట్ వేర్ వి రైట్ అవర్ HTML, థర్డ్ ఏమో స్టైల్ పార్ట్ అనమాట వేర్ వి రైట్ అవర్ CSS ఆర్ SCSS. ఇక్కడ మన స్క్రిప్ట్లో కూడా జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు లేదా టైప్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ సింపుల్ స్క్రిప్ట్లో నేను ఒక కౌంటర్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. మన టెంప్లెట్లోనేమో జస్ట్ ఒక 2 బటన్స్ ఒక కౌంటర్ డిస్ప్లే చేయడానికి రాశాను. ఇక్కడ అనానమస్ ఫంక్షన్ యూస్ చేసుకొని కౌంటర్ని అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు లైక్ మనం ఇక్కడ యూజ్ స్టేట్, హుక్స్ వాడడం కానీ, సెట్ స్టేట్ అలాంటివి రియాక్ట్ ఎట్లయితే చేస్తామో అలాంటివి ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్ నార్మల్ రీఅసైన్మెంట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో రీరెండర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలో చూద్దాం స్వెల్ట్లో. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేశాను. ఏం లేదు, 2 బటన్స్ పెట్టాను, లాగిన్ లాగౌట్, అండ్ ఒక స్టేట్ వేరియబుల్ పెట్టాను లాగ్డ్ ఇన్ అని చెప్పి, ఒక బులియన్ స్టేట్ వేరియబుల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయడానికి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టి జస్ట్ ఇఫ్ రాసి ఆ కండిషన్ ఏంటో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎల్స్ రాయాలంటే కోలన్ పెట్టి ఎల్స్ కీవర్డ్ వాడితే సరిపోతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇఫ్ లాగ్డ్ ఇన్ అనేది చెక్ అవ్వలేదు. సో ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది, అందుకని లాగిన్ అని డిస్ప్లే అవుతుంది. నేను క్లిక్ చేయగానే ఇక్కడ అనానమస్ ఫంక్షన్లో నేను స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నాను ట్రూకి. సో అది మళ్ళీ కాంపోనెంట్ రీరెండర్ అయింది, ఇఫ్ కండిషన్లోకి వచ్చింది, ఇది కరెక్ట్ అయింది, ట్రూ అయింది. సో మనకి లాగౌట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. లాగౌట్లో నేను సేమ్ లాగ్డ్ ఇన్ని ఫాల్స్ చేస్తున్నాను, రీరెండర్ అయింది, లాగిన్ డిస్ప్లే అవుతుంది. సో ఇట్స్ క్వైట్ సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ని ఎట్లా డిస్ప్లే చేయాలో చూద్దాము. సో జస్ట్ నేను అరే తీసుకున్నాను అండ్ హ్యాష్ ట్యాగ్ వాడి ఈచ్ కీవర్డ్ వాడి ప్రతి అరే ఐటమ్ని ఫ్రూట్లో వేసుకొని, ఫ్రూట్ అనే వేరియబుల్లో వేసుకొని దాన్ని జస్ట్ పీ ట్యాగ్తో డిస్ప్లే చేస్తున్నాను. ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ API నుంచి డేటా ఎలా లోడ్ చేయాలో చూసుకుందాము. నేను మన స్క్రిప్ట్లో ఒక అసిన్క్రనస్ ఫంక్షన్ రాశాను, ఫేక్ JSON API నుంచి పోస్ట్ తెచ్చుకుంటున్నాను అండ్ జస్ట్ రిటర్న్ చేస్తున్నాను. మన టెంప్లెట్లో మనము await కీవర్డ్ వాడి పర్టికులర్ ఫంక్షన్ మెన్షన్ చేస్తే
సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆ బ్లాక్లో ఏదైతే మెన్షన్ చేస్తామో అది లోడింగ్ ప్లేస్ హోల్డర్ లాగా ఉంటుందన్నమాట. వైల్ వీ గెట్ ద డేటా, బేసికలీ ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ HTML అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ డేటా ఫెచ్ అవ్వగానే మనం ఒక పోస్ట్స్ అనే వేరియబుల్లో వేసుకుంటున్నాము ఇట్లా దెన్ కీవర్డ్ వాడి. అండ్ వచ్చిన తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత బేసికలీ ఈచ్ వాడి ఎవ్రీ పోస్ట్ని డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. అండ్ మనము ఎర్రర్స్ని కూడా క్యాచ్ చేయొచ్చు క్యాచ్ కీవర్డ్ వాడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను URLలో టైపో యాడ్ చేశాను ఇంటెన్షనల్లీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకి క్యాచ్ బ్లాక్లోకి వచ్చింది అండ్ డిస్ప్లే అయింది. సో టు రీక్యాప్, బేసికలీ ఫస్ట్ బ్లాక్లోనేమో లోడింగ్ ప్లేస్ హోల్డర్ రాస్తారు, సెకండ్ దాంట్లోనేమో యాక్చువల్ కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి రాస్తారు, థర్డ్ దాంట్లోనేమో ఎర్రర్ హ్యాండ్లింగ్కి రాస్తారనమాట. మనకి ఒకవేళ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంకా లోడింగ్ ప్లేస్ హోల్డర్స్ అవన్నీ అవసరం లేదు అంటే మనం డైరెక్ట్గా దెన్ ఇంకా క్యాచ్ ఆ 2 బ్లాక్స్ని మనం రిమూవ్ చేసేసి జస్ట్ ఇట్లా ఒకటే ఇన్లైన్లో రాసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మనము వేరే కాంపోనెంట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం జస్ట్ ఒక ఏపీఐని ఎక్స్టర్నల్ ఏపీని ఎట్లా లోడ్ చేయాలి అని చూసాము. సో ఇక్కడ నేను header.svelte అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను అండ్ ఆల్సో footer.svelte అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ 2 కాంపోనెంట్స్ని మన మెయిన్ దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ కీవర్డ్ వాడి చేసేసుకోవచ్చు. సో header.svelte, అట్లానే ఇంపోర్ట్ footer from footer.svelte. ఓకే, అండ్ దీన్ని జస్ట్ నేను డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ని ఇట్లా రాసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మనకి హెడర్ అనేది వచ్చేసింది అండ్ ఆల్సో బాటంలో ఫూటర్ అనేది వచ్చేసింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ప్రాప్స్ ఎట్లా పంపించాలో చూసుకుందాం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి. సో ఇక్కడ బేసికల్ నేను జస్ట్ 2 న్యూ వేరియబుల్స్ని క్రియేట్ చేశాను, హెడర్ టెక్స్ట్ అండ్ ఫూటర్ టెక్స్ట్ అని చెప్పి. ఇక్కడ మనం చూసుకుంటే హెడర్ కాంపోనెంట్కి ఇట్లా హెడర్ టెక్స్ట్ అని చెప్పి పర్టికులర్ ప్రాప్ వేరియబుల్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేశాను. సేమ్ ఇట్లానే ఫూటర్కి ఫూటర్ టెక్స్ట్ అని చెప్పి ఆ ప్రాప్ వేరియబుల్ని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ హెడర్ ఫైల్లో ఇప్పుడు ఆ ప్రాప్స్ని మనము యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన స్క్రిప్ట్ ట్యాగ్ రాసి దాంట్లో హెడర్ టెక్స్ట్ సో ఇట్లా మనము ఒక రిజర్వ్డ్ కీవర్డ్ ఉంటుంది ప్రాప్స్ అని చెప్పి ఇట్లా $, పెట్టి రాయాలి. సో వీటిని యాక్చువల్లీ స్వెల్ట్లో రూన్స్ అని అంటారు. ఈ కాన్సెప్ట్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఇట్లా $ప్రాప్స్ అని రాసుకుంటే మనకి ప్రాప్స్ అన్నీ వచ్చేస్తుంది అనమాట. మనం ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకొని హెడర్ టెక్స్ట్ అని చెప్పి పెట్టుకున్నాము. అది ఇప్పుడు మన టెంప్లెట్లో డిస్ప్లే చేయాలి అంటే సింప్లీ హెడర్ టెక్స్ట్. ఓకే, హెడర్ టెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు చూసారా ఇక్కడ పోస్ట్స్ అని మనం రాసుకున్నాము, మనం పంపించాము, ఇక్కడ వచ్చేసింది. నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను, ఇక్కడ ఆల్ పోస్ట్స్. ఆల్ రైట్, అట్లానే ఫూటర్ టెక్స్ట్కి కూడా నేను ప్రాప్ పంపించుకున్నాను, ఆల్రెడీ ఇక్కడ కోడ్ రాసేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ మీకు 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, లైక్ ప్రాప్ నేమ్ ప్రాప్ వేరియబుల్ నేమ్ ఒకటే సేమ్ ఉంది, అప్పుడు మీరు షార్ట్ హ్యాండ్లో జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే కూడా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను, మీరు చూస్తే ఆల్ పోస్ట్ పనిచేస్తుంది హెడర్ లాగా అండ్ ఆల్సో ఫుటర్లో
ఎండ్ మనం ఇక్కడ ఏదైతే పెట్టామో ఎండ్ అది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనము ఇన్పుట్ వాల్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాము స్వెట్లో. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను ఒక సెర్చ్ బార్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అది మన మెయిన్ పేజ్లో ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదు, జస్ట్ ఒక ఇన్పుట్ ట్యాగ్ ఉంది అండ్ స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని వాల్యూ ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని అప్డేట్ చేస్తున్నాను, బట్ ఇక్కడ ఏదైతే మనం డిస్ప్లే చేస్తున్నామో అది అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మనము ఈ వేరియబుల్ని ఈ ఇన్పుట్ ట్యాగ్కి బైండ్ చేయలేదు, అటాచ్ చేయలేదు. సో దానికి అర్థం కావట్లేదు అనమాట, అప్డేట్ చేసినప్పుడు కాంపోనెంట్ని రీరెండర్ చేయాలి అని చెప్పి. అలా మనము దాన్ని ఇండికేట్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ బైండ్ అని రాసి కోలన్ పెడితే అప్పుడు దానికి స్వెల్ట్కి అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ సెర్చ్ టెక్స్ట్ని అప్డేట్ చేస్తున్నామో ఈ కాంపోనెంట్ని రీరెండర్ చెయ్యి అని చెప్పి. ఓకే, సో బేసికలీ ఇన్పుట్స్ అలా వాడుకోవచ్చు. కోర్స్ ఇంకా సెలెక్ట్ అండ్ చెక్ బాక్స్ ఇవన్నీ ఎట్లా వాడాలి అనేది వెరీ సిమిలర్గా ఉంటుంది దీనికి, అందుకే నేను చెప్పట్లేదు. మీరు స్వెల్ట్ డాక్యుమెంటేషన్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ ఇట్. నెక్స్ట్ మనము ఈ సెర్చ్ బార్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేద్దాము. మనకి సెర్చ్ బార్ కాంపోనెంట్ ఉంది, దాంట్లో ఒక ఇన్పుట్ ఉంది, స్టేట్ వేరియబుల్ ఉంది. ఇక్కడ మనం టైప్ చేస్తే ఆ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టైటిల్స్లో, ఈ పోస్ట్ టైటిల్స్లో ఉంటే దాన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. సో అలా చేయాలి అంటే ఫస్ట్ ఈ సెర్చ్ టెక్స్ట్ అనేది పేరెంట్కి యాక్సెస్ ఉండాలి. అప్పుడే మనము ఈ పోస్ట్ అరే ఉంది కదా అక్కడ ఫిల్టర్ ఫంక్షన్ వాడి ఫిల్టర్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో యాక్సెస్ లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్లోకి మూవ్ చేసేసి అండ్ దీన్ని ప్రాప్ లాగా పంపించేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రాప్ లాగా మనము దీన్ని తెచ్చుకుందాం. ఓకే, సో అండ్ లాజిక్ కూడా రాసేద్దాం. ఫిల్టర్ p డాట్ టైటిల్ డాట్ ఇంక్లూడ్స్ సెర్చ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం రాసేసాం. అయినా సరే మనకి ఇంకా వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రాప్స్ అనేవి యూనిడైరెక్షనల్ అన్నమాట. అంటే మనము పేరెంట్ నుంచి చైల్డ్కి పంపిస్తున్నాం, కానీ చైల్డ్లో ఏదైతే వాల్యూ ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో అది పేరెంట్కి నోటిఫై అవ్వట్లేదు కాబట్టి రీరెండర్ అవ్వకపోతే ఈ పోస్ట్స్ ఎప్పుడు ఇనిషియల్లీ మనం ఏదైతే లోడ్ అయిందో అవి మాత్రమే అదే పోస్ట్ ఉంటాయన్నమాట. సో ఇది 2-way బైండింగ్ అనేది జరగాలి. ఇక్కడ ఓన్లీ 1-way బైండింగ్ జరుగుతుంది, 2-way బైండింగ్ జరగాలి. అలా 2-way బైండింగ్ జరగాలి అంటే మనం జస్ట్ ఇక్కడ పేరెంట్లో బైండ్ అని కీవర్డ్ వాడి ఈ బ్రేసెస్ తీసేసి చైల్డ్లో బైండబుల్ అని పెట్టామంటే ఇది 2-way బైండింగ్ అయిపోతుంది. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సింట్ చూసారా వచ్చింది. ఇంకో దాంతో టెస్ట్ చేద్దాం. EST. ఓకే, ఇది కూడా వచ్చింది. సో బేసికలీ అలా మనము 2-way బైండింగ్ చేయొచ్చు అనమాట.